ఆ తల్లి కూతుళ్ళ వేదన చూసి శాంతించారు మునులు. కానీ తాము ఇచ్చిన శాపానికి తిరుగులేదని వారికి తెలుసు. ఏదో ఒక విధంగా ఆ గంధర్వ కన్యలు శిక్షను అనుభవించక తప్పదు. జాలి నిండిన హృదయాలతో వారి వైపు తిరిగి, కన్యలారా, మేమిచ్చిన శాపం ఊరికే పోదు. ఇచ్చిన వారికి కూడా శాపాన్ని వెనుకకు పూర్తిగా తీసుకునే శక్తి ఉండదు. కాబట్టి మీరు శిక్షను అనుభవించక తప్పదు అన్నారు వారు. మునీశ్వరులారా, అలా దయచేసి అనకండి. ఏదో ఒక మార్గం ఉండి ఉంటుంది. మమ్మల్ని కరుణించి కాపాడండి అని ఎంతగానో రోధిస్తూ ప్రాధేయపడ్డారు వారు. ఇంతలో శాపం ఇచ్చిన ముని ముందుకు వచ్చి, కన్యలారా, ఈ శాపాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేను నేను. కానీ దీని బదులుగా ఇంకొక శిక్షను సూచించగలను. రెండింటిని విన్న తర్వాత మీరు ఏ శిక్షకు సిద్ధమైనా నాకు చెప్పండి. అంతకంటే ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదు అని వివరించాడు. అది శిక్ష విధించక తప్పదని తెలిసిన తర్వాత ఇక ఆ రెండో శిక్షను కూడా విని రెండిట్లో